సుప్రీంకోర్టు సంచలన తీర్పు. ఎస్సీ ఉపవర్గీకరణకు ఓకే. విద్యా సంస్థలు, ఉద్యోగ నియామకాలు, ప్రమోషన్లలో రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఎస్సీ, ఎస్టీ కులాల్లోని అణగారిన వర్గాలకు లబ్ధి చేకూరేలా ఉపవర్గీకరణ చేయాలని నిర్ణయించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 7 సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. ఉపవర్గీకరణ చేసే అధికారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకుంటుందని తేల్చి చెప్పింది. మా ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు అవసరమేనా? ఏ అవసరం, బి అవసరం లేదు. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు తమ సొంత రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా రాజ్యాంగ స్ఫూర్తిని పరిగణలోకి తీసుకుని వ్యవహరించాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ వర్గీకరణ న్యాయ సమీక్షకు అనుగుణంగా ఉండాలని, ఇష్టానుసారంగా వర్గీకరణ చేయకుండా పరిస్థితులకు తగ్గట్లు నియమ నిబంధనలు రూపొందించుకోవాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో 2004లో ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఈవీ చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టింది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉంటున్న ఈ కేసు హిస్టరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎస్సీ రిజర్వేషన్లలో 50% వాల్మీకి, మజ్హబీ సిక్కులకు కేటాయిస్తూ పంజాబ్ ప్రభుత్వం 2006లో ఓ కొత్త చట్టాన్ని తెచ్చింది. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఎస్సీ కులంలోని ఉపవర్గాలు పలు ఉద్యమాలు చేశాయి. పంజాబ్, హర్యానా హైకోర్టును ఆశ్రయించాయి. దీనిపై 2010లో విచారణ చేపట్టిన న్యాయస్థానం పంజాబ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. ఈ సందర్భంగా 2004లో ఈవీ చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావించింది. షెడ్యూల్డ్ కులాల్లోని జాబితాలో ఏ వర్గాన్ని చేర్చాలన్నా, తీసివేయాలన్నా పార్లమెంటుకు మాత్రమే అధికారం ఉంటుందని తేల్చి చెప్పింది. దీంతో పంజాబ్ సర్కార్ 2011లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇదే అంశంపై మరో 22 పిటిషన్లు దాఖలయ్యాయి. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కూడా ఎస్సీ వర్గీకరణ చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లన్నిటినీ పరిశీలించేందుకు రాజ్యాంగ ధర్మాసనం అవసరమని 2020 ఆగస్టు 7న అప్పటి సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది. దీంతో కొత్తగా ఏర్పాటైన 7 సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ ఉపవర్గీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ తీర్పులో న్యాయమూర్తులు ఎస్సీ వర్గీకరణ ఇంపార్టెన్స్ ని స్ట్రెస్ చేసి చెప్పారు. ఎస్సీ, ఎస్టీ కులాల్లోని ఉపవర్గాలన్నీ ఒకేలా లేవని, వారిలో సోషియో ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ అనేకమున్నాయని సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 ప్రకారం ఎస్సీ, ఎస్టీల జాబితా తయారు చేసే అధికారం రాష్ట్రపతికి మాత్రమే ఉంటుందని, అయితే ఆ జాబితాను రాష్ట్రాలు తయారు చేస్తున్నందున ఆర్టికల్ 341ను ఉల్లంఘించినట్టు కాదని పేర్కొన్నారు. అదేవిధంగా ఆర్టికల్ 15, 16 కింద రాష్ట్రాలు కులవర్గీకరణ చేయొచ్చని 140 పేజీల ద్వారా తన తీర్పును వెల్లడించారు. జస్టిస్ బిఆర్ గవాయ్ ఈ అంశంపై స్పందిస్తూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 రిజర్వేషన్ల కోసం కాదని, కేవలం ఎస్సీ, ఎస్టీలను గుర్తించడానికి మాత్రమేనన్నారు. ఈవీ చిన్నయ్య కేసులో ఆర్టికల్ 341ను తప్పుగా అర్థం చేసుకున్నారని గుర్తు చేశారు. ఒక పెద్ద క్యాస్టులోని చిన్న చిన్న అణగారిన వర్గాలు వివక్షను ఎదుర్కొంటున్నాయని, ఉపవర్గీకరణ డిమాండ్కు ఇదే కారణమని పేర్కొన్నారు. మరోవైపు 7 సభ్యులతో ఏర్పాటైన రాజ్యాంగ ధర్మాసనంలో 6 ఎస్సీ వర్గీకరణకు ఓకే చెప్పగా, జస్టిస్ బేలా త్రివేది మాత్రం వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. రాష్ట్రపతి నోటిఫై చేసే ఎస్సీ, ఎస్టీ జాబితాను రాష్ట్రాలు మార్చలేవని తన తీర్పులో పేర్కొన్నారు. కేవలం పార్లమెంటు చట్టం ద్వారా మాత్రమే కులాలను ఆ జాబితాలో చేర్చవచ్చు లేదా తొలగించవచ్చునని అభిప్రాయపడ్డారు. ఉపవర్గీకరణ అనేది రాష్ట్రపతి నిర్ణయాన్ని వ్యతిరేకించడమేనన్నారు. ఎస్సీ, ఎస్టీ జాబితాలో రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంట్ లేకుండా చేయడమే రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 ప్రధాన ఉద్దేశమని వెల్లడించారు. అందువల్లే ఈ ఉపవర్గీకరణను అపోజ్ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. కాగా సుప్రీంకోర్టు తీర్పుపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, తమిళనాడు సీఎం స్టాలిన్, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వంటి ప్రముఖులు హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు న్యాయాన్ని బతికించిందన్నారు. 30 ఏళ్లుగా చేసిన ఈ పోరాటానికి సహకరించిన వారందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. గవర్నమెంట్ సెక్టార్లో రిజర్వేషన్లు తగ్గుతుండటంతో ప్రైవేటు రంగంలో అవకాశాలు పెరుగుతున్నాయన్నారు. కాబట్టి ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లు అమలు చేసేలా అందరూ కలిసికట్టిగా ఉద్యమించాలని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత జనాభా ప్రకారం వర్గీకరణ జరిగితే తెలంగాణలో మాదిగలకు 11 నుంచి 12%, ఆంధ్రప్రదేశ్లో 7% రిజర్వేషన్లు దక్కుతాయన్నారు. వర్గీకరణ పూర్తయ్యేంత వరకు ఏపీ, తెలంగాణలో కొత్తగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకూడదని ప్రభుత్వాలను కోరారు. ఇప్పటికే జారీ చేసిన నోటిఫికేషన్లలో ఎస్సీ ఉపవర్గీకరణను అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.